హాయ్ అండి. ఎండు కొబ్బరిని గ్యాస్ స్టవ్ పై కాల్చండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా యూజ్ఫుల్గా పనిచేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి ట్యాబ్లెట్స్ ఒక 5-6 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మీరు బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి. బాల్స్ మనం ఎక్కువగా స్మెల్ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఎక్కువగా నాప్కిన్ బాల్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా ఈ బౌల్లో వేసుకోవాలి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అలానే నాప్కిన్ బాల్ పౌడర్ అలానే కర్పూరం బిళ్ళలను కూడా 2 బిళ్ళలను తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలండి. ఈ 3 బాగా మిక్సింగ్ చేసుకుని ఈ పౌడర్లు అందులో వేసుకుని కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ తిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మనకి ఈ విధంగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్స్ తింటూ ఉంటారు కదండి. అలాంటి బిస్కెట్స్ క్రీమ్ తీసేసిన తర్వాత బిస్కెట్స్ ఉంటాయి కదండి. ఆ బిస్కెట్స్ పైన ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలకలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. చాలా వరకు నష్టపోతూ ఉంటాం కదా. వాటిని చూస్తుంటేనే మనకి చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటివి అన్నీ కూడా చక్కగా పరారైపోతాయండి. ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో ఎలకలతో ఇసుకుపోతూ ఉంటాము. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా చక్కగా యూజ్ చేసుకొని ఆ బల్లులు బొద్దింకలను చక్కగా పరారైపోయేటట్లు చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక అరమూత డెటాల్ కూడా వేసుకొని ఇలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని బిస్కెట్స్ పైన అప్లై చేసేసి నైట్ టైంలో మీకు ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలకలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కొక్క బిస్కెట్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం అందకుండా దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు తిన్నారనుకోండి తెలుసో తెలియకో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళకి అందకుండా దూరంగా పెట్టుకోండి. అలానే ఇవి ఉన్న ప్లేస్లో అంటే బిస్కెట్స్ ఉన్న ప్లేస్లో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎలకలు కానీ ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఎలకలకైతే వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే వాటర్ తాగాయంటే చనిపోవు. సో ఇవి తిన్న తర్వాత వాటర్ తాగినాయి అనుకోండి అవి చనిపోకుండా అలానే ఉంటాయి. సో వాటర్ లేకుండా చూసుకోండి. వీటి ఘాటుకి స్మెల్కి బల్లులైనా బొద్దింకలైనా ఎలకలైనా ఏవైనా కూడా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా ఎలకలైతే చనిపోతాయండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే దీంట్లో ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ యూజ్ చేసాము, అలానే కర్పూరం బిళ్ళలు, అలానే దీనిలో నాప్కిన్ బాల్ పౌడర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వర్క్ అవుతాయండి. కొద్దిగా పసుపు కూడా వేసాం కాబట్టి డెటాలు వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా బిస్కెట్స్ అక్కడొకటి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలి. ఈ లిక్విడ్ని మనం నైట్ టైంలో కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, ఇటు ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇప్పుడు నేను స్ప్రే చేసే దగ్గర లైటింగ్కి ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ ప్లేస్లో కూడా మనం స్ప్రే చేసామనుకోండి, బల్లులు కూడా వీటి ఘాటుకి దూరంగా పారిపోతాయండి. సాలు పురుగులైనా కూడా పారిపోతాయి. సో మనకి బూజు కూడా త్వరగా పట్టదండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా మిగిలిన లిక్విడ్ని నేను కిచెన్ సింక్లో పోసేసానండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నా ఓకేనండి. మనం అప్పుడప్పుడు చక్కగా ఈ విధంగా నైట్ టైంలో స్ప్రే చేసుకోవడానికి చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మనం టీ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి హడావుల్లో మనం ఏదైనా పని చేస్తూ టీ పెడుతూ లేదంటే పాలు కానీ రైస్ కానీ పెడుతూ ఉంటాం కదా. హడావుల్లో మనం చూసుకోకపోతే ఇవన్నీ కూడా
పొంగిపోతూ ఉంటాయి. ఇలా పొయ్యి అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక గెరిటిని, బరువుగా ఉన్నటువంటి గెరిటిని టీలో కానీ పాలలో కానీ రైస్లో కానీ పెట్టేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. గ్యాస్ స్టవ్ అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా ఎక్కువగా జిగురు వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇసుక వచ్చేస్తూ ఉంటుంది కదా కట్ చేయాలంటే. ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా కట్ చేసామనుకోండి, మనకి జిగురు లేకుండా ఇలా ఎన్ని బెండకాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి, మీరు ఇచ్చే కమెంట్ ద్వారా నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. దానిలో మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకుని దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా దీనిలో హాట్ వాటర్ని అయితే పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత ఈ లిక్విడ్ అంటే ఇందులో టూత్పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మన రోజువారీ పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి కాళ్ళకి. అవి మన ఒంట్లో ఎక్కువగా శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల త్వరగా నల్లబడిపోతూ ఉంటాయండి. రోజువారీ పట్టీలని ఈ విధంగా చక్కగా మెరిసిపోయేటట్లు చేసుకోవచ్చండి. ఇలా ఈ బౌల్ లిక్విడ్లో పట్టీలని వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొద్దిగా షాంపూ వేసేసి మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పట్టీలను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. చక్కగా మెరిసిపోతాయి కూడా. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ లిక్విడ్లో పట్టీలను ఒక 5 మినిట్స్ వదిలేసి 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయండి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసుకుని ఈ విధంగా పట్టీలను చక్కగా ఈ వాటర్లో వేసేసుకున్నటువంటి వాటర్లో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. దీనికి ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. సో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా పట్టీలను ఉంచేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి, చక్కగా ఆ వాటర్లో మనకి ఇలా పట్టీలన్నీ కూడా దాంట్లో వేసేసామనుకోండి నాని ఉంటాయి కాబట్టి మనం టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేయగానే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా మనం ఈజీగా ఇలా పట్టీలను అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. దీంట్లో బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, అలానే టూత్పేస్ట్ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి. టూత్పేస్ట్ చక్కగా ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకుని మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఇలా నేను చూపించిన ముందు లిక్విడ్ ఎలా ఉంది, ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత లిక్విడ్ చూడండి ఎలా డస్ట్ పట్టేసి ఉందో ఆ వాటర్. సో ఈ విధంగా డస్ట్ అంతా కూడా పట్టీలు కొన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పట్టీలను ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టూత్పేస్ట్ అలానే బేకింగ్ పౌడర్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. పిల్లలు అయినా మన పెద్దవాళ్ళు అయినా ఇలా పట్టీలు మనం ఈ విధంగా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఈ విధంగా పేస్ట్ వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి హాట్ వాటర్ పోసుకోవాలండి. మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా పట్టీలు నానబెట్టుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేశారనుకోండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఎంతగానో కష్టపడి మీకు ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కదండి. ప్లీజ్ అండి చిన్న లైక్ చేశారనుకోండి వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. సో
తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే పట్టీలు అయితే చూసారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో, ఇంత డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో పట్టీలు కూడా మెరిసిపోతాయి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్ నెంబర్ 4, పచ్చిమిర్చి ఒలిచిన తర్వాత పచ్చిమిర్చి తొడుములు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా ఈ పచ్చిమిర్చి తొడుములో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా ఇలా వదిలేయాలండి. ఒక నైట్ అంతా ఇలా వదిలేసిన తర్వాత మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా తొడుములు తీసేసి ఆ వాటర్ని స్ప్రే బాటిల్లోకి తీసుకొని, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల పైన మనకి తెలియని పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లాంట్స్ అంతా కూడా అదంతా కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా పచ్చిమిర్చి తొడుములతో మనం దానిపైన ఉన్నటువంటి పెస్ట్ని కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఈజీగా ఎలగొట్టుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా. మనం అస్తమానం పురుగుల మందులు తీసుకొచ్చి ఇలా స్ప్రే చేయాలంటే చేసుకోలేం కదండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా పెస్ట్ని కానీ మిల్లీ బాగ్స్ని కానీ ఈజీగా ఎలగొట్టుకోవచ్చు. సో ఈ విధంగా స్ప్రే బాటిల్ అయితే పోసాం కదండి. ఉదయం మార్నింగ్ కొంచెం మంచి టైంలో ఈ విధంగా ప్లాంట్స్ పైన ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, మనకి తెలియని పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉన్నా కూడా ఇలా ఈ వాటర్ని స్ప్రే చేయడం వల్ల వీటి ఘాటు స్మెల్కి పురుగులు పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనకి తెలియని మిల్లీ బాగ్స్ కూడా చెట్టుకి పట్టేసి ఉంటూ ఉంటాయండి. ఇక్కడైతే నాకు బ్రింజిల్ ప్లాంట్ ఉందండి. ఆ ప్లాంట్కి బాగా మిల్లీ బాగ్స్ అయితే వచ్చాయండి. ఇంకా నేను ఆకుకి ఇలా చూసుకుంటూ స్ప్రే చేశాను. సో ఇలా స్ప్రే చేయటం వల్ల మనకి వీటి ఘాటు స్మెల్కి ఆ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ దోమలు కానీ ఇలాంటివన్నీ కూడా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అండి, ఈ టిప్ ఏం కాదండి, మీకు నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఇలా కర్రీ అయితే షేర్ చేస్తున్నానండి. సో మీరు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, అక్క ఒక్కసారి మీరు చికెన్ కర్రీ చేసేటప్పుడు వీడియో పెట్టండి అక్క, నేను కొత్తగా మ్యారేజ్ అయ్యింది నాకు, అంటే కర్రీ ఎలా చేయాలో నాకు తెలియదు అక్క, ఒకసారి వీడియో పెట్టమని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేస్తున్నానండి. సో ఈ విధంగా అయితే నేను ముందుగా చికెన్ అయితే శుభ్రంగా గోరువెచ్చని వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసేసి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇందులో తగినంత పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇలాగ ఉడికించుకున్నానండి. ఇలా మేము ఎక్కువగా పెద్ద బాయిలర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ పెద్ద బాయిలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా పెద్ద బాయిలర్ని ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఒక ఆనియన్ను 2 పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేసుకున్నానండి. ఈ టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా నేను ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసాను. దీనిలో కొద్దిగా ఇలా ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకున్నాను. ఇంకా 10 నిమిషాల తర్వాత దీనిలో తగినంత కారం వేసేసి ఇలా ఉడికించుకుంటున్నాను చూడండి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను ముందుగా కొద్దిగా చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. వాటర్లో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కొంచెం దీనిలో పోసామనుకోండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే వంట వాళ్ళు చెప్పినటువంటి టిప్ అండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చింతపండు లాస్ట్లో కొద్దిగా గుజ్జు పోసామనుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇలా గ్రేవీగా మనం అన్నంలోకి చపాతీల్లోకైనా పూరీల్లోకైనా ఇలా గ్రేవీగా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూసారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఇలా మనం టైల్స్ అంటే బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన సోప్ మార్కులు అనేవి పోవు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఒక క్యాండిల్ కానీ సోప్ కానీ తీసుకొని టైల్స్ గ్యాపుల దగ్గర ఈ విధంగా క్యాండిల్ని కానీ సోప్ను కానీ ఇలాగా మనం అప్లై చేసామనుకోండి వీటి మధ్యలోకి మనకి డస్ట్ అనేది వెళ్లకుండా ఉంటుందని మనం క్లీన్ చేసినా కూడా చక్కగా మరకలు అనేవి తొలగిపోతాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఎక్కువగా పిల్లలు ఉంటారు కదండి, మన చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా తలలో పేలు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ
ఉంటారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా పేలు సమస్య ఉంటుంది కదండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, అక్క పేలు పోవడానికి మంచి టిప్ చెప్పమని. వాళ్ళ కోసమే ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా 4 ఎల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇలాగ అందరి ఇళ్ళల్లో రోళ్ళు అయితే ఉంటాయి కదండి, చిన్న రోల్లో నేను ఈ విధంగా ఎల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచుకున్నాను. ఇలా ఈ ఎల్లుల్లి రెబ్బల్ని నేను ఇలా కొబ్బరి చెప్పులో వేసుకుని చూపిస్తున్నానండి. మీకు దగ్గర కొబ్బరి చెప్పు ఉంటే వేసుకోండి, లేదంటే ఏదైనా ఒక బౌల్లోకి ఈ విధంగా ఎల్లుల్లిపాయల పేస్ట్ని వేసేసి దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని, మీకు ఎక్కువగా పేలు ఉన్నాయనుకోండి, తలలో పేలుంటే పాయలుగా తీసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని కొద్దిగా కొబ్బరి నూనె పోసేసి ఇలా అక్కడక్కడ అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, ఇలా 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలాగా చేస్తూ ఉంటే పేరు సమస్య అనేది పోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా ఈ చిన్న ట్రిక్తో అన్నీ కూడా మొటిమయమైపోతాయండి. చక్కగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి పిగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతున్నారా? అయితే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చక్కగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని మనం యూజ్ చేసుకునే పెరుగు ఉంటుంది కదండి, అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని తీసుకొని ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ బౌల్లోని కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలండి. అలానే దీనిలో ఇలాగ కొద్దిగా పసుపు కూడా తీసుకుని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇదంతా కలిసేలాగా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్డ్ అయినటువంటి ఈ లిక్విడ్ని మనం ఈ విధంగా నైట్ టైంలో ఫేస్కి అప్లై చేసేయాలండి. ఇలా మొత్తం కూడా ఫేస్కి అప్లై చేసేసి మొత్తం మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, లేదంటే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉంటాయి కదండి మచ్చలు, కళ్ళ కింద కూడా ఈ విధంగా అప్లై చేసేసి ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలండి. ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా తొలగిపోతాయండి. 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా నైట్ టైంలో మీరు పడుకునే ముందు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసారనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కూడా చక్కగా పోతుందండి. దీంట్లో పెరుగు, అలానే ఇలా బ్రూ కాఫీ పౌడర్, అలానే దీంట్లో కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చండి. తేనె అలానే దీనిలో ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మంచి గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది. దీంట్లో పసుపు కూడా వేసాం కాబట్టి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. ఈ శీతాకాలంలో మన స్కిన్ అనేది కూడా ఫేస్ పైన ఉన్నటువంటి స్కిన్ కూడా మనకి ఎక్కువగా పొడి బారినట్లుగా లేకుండా, పగుళ్ళు లేకుండా ఇలా పెరిగి వేయటం వల్ల స్కిన్ అనేది మనకి ఇలాగా చక్కగా గ్లోయింగ్గా ఉండటానికి, మెత్తగా మన చర్మం మన పొడి బారిపోకుండా ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుందండి. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, క్రమేణా పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. మన ఇంట్లో కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఒక కొబ్బరి చిప్పని తీసుకుని ఈ విధంగా ఎల్లుల్లిపాయలు వచ్చిన తర్వాత ఎల్లుల్లి పొట్టుని అందులో వేసుకోవాలి. అలానే దీనిలో ఒక కర్పూరం బిళ్ళను కూడా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే 2 లవంగాలను కూడా ఇందులో వేసుకొని ఒక బిర్యానీ ఆకును ఇలా వేసేసుకోవాలండి. కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలో మనం ఇలాగా వెలిగించేసామనుకోండి, ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయనుకోండి, దోమలున్నా పారిపోతాయి వీటి ఘాట్ స్మెల్కి. అలానే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా ఒత్తిలాగా వెలిగించామనుకోండి, చక్కగా దోమలు పారిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. వచ్చే ఆ పొగ స్మెల్కి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఇంట్లో ఉండదు. సో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. సో వేస్ట్ అని పడేసే ఇలా ఎల్లుల్లిపాయ తొక్కలతో మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మన ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్గా ఉంచినా కూడా ఇల్లు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. బయట ఊడ్చే కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, ఇలా పుల్లలో ప్రతిసారి కూడా జారిపోతూ ఉంటాయండి. నాకైతే చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా పట్టుకునేటప్పుడు మనం ఎంతగా గట్టిగా థ్రెడ్ కట్టినా కూడా ఇలా పట్టుకునేటప్పుడు మనకి చేతులకు గుచ్చుకుంటూ ఉంటాయి. లేదంటే ఆ
ఆ కొబ్బరి పుల్లలు జారిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ పుల్లలని దానిలో పెట్టేసి మళ్ళీ ఊడవాలంటే మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది, చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది ముందుగా. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సెజర్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని మనం ఈ విధంగా చీపురు మొదటన ఈ విధంగా బాటిల్లోకి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటూ, అంటే చేతులు కాలుతాయండి, చాలా జాగ్రత్తగా మీరు ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక క్లాత్ దగ్గర పెట్టేసుకొని ఇలా బాటిల్లోకి చీపురిని పెట్టేసి ఇలా గ్యాస్ స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేస్తూ ఉన్నామనుకోండి, ఇదంతా కూడా బాటిల్ అంతా కూడా దగ్గరికి అవుతుందనమాట, మనకి టైట్గా వస్తుందనమాట. మనం ఈ విధంగా పెట్టేసి ఇలా ఈ విధంగా మన స్టవ్ పైన హీట్ చేసామనుకోండి, చక్కగా మనకి మంచి టైట్ అయితే వస్తుంది. ఇంకా పుల్లలు కూడా జారిపోవండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటూ ఒక క్లాత్ దగ్గర పెట్టేసుకుని ఇలా చేత్తో ఇలాగా దాన్ని ఇలా అప్లై చేసుకుంటూ మొత్తం కూడా ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసి ఈ విధంగా ఆ పుల్లలకి గట్టిగా ఒక థ్రెడ్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఊడ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే చేతులకి అస్తమానం కూడా మనకి చీపురు పుల్లలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా లేకుండా ఉంటుంది. చీపురు పుల్లలు కూడా జారిపోకుండా ఉంటాయి. మనకి ఎక్కువగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇసుక లేకుండా చక్కగా ఇలా ఊడ్చుకోవటానికి హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. పడేసే వాటర్ బాటిల్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఊడ్చేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో పుల్లలు కూడా జారిపోకుండా ఉంటాయండి. ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసి దాని లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా పట్టుకోవటానికి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. పుల్లలు కూడా మనకి జారిపోకుండా ఇలా ఊడ్చుకోవటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చక్కగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎక్కువగా తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఎక్కువగా 2, 3, 4 అలాగా తెల్లబడిపోతూ ఉంటాయి. మనం అప్పటికప్పుడు అంటే కలర్ వేసుకోలేం కదండి. అవి మనం ఎటైనా జర్నీలకు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తెల్ల వెంట్రుకలతో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో ఈ విధంగా తెల్ల వెంట్రుకలు అప్పటికప్పుడు మనం ఈ విధంగా కలర్ఫుల్గా మార్చుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎండు కొబ్బరిని తీసుకుని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన కాల్చుకోవాలండి. ఇలా ఎండు కొబ్బరికి ఆయిల్ అనేది కొంచెం మనకి ఇలా వస్తుందండి. ఎండు కొబ్బరి ఇలాగా కాలే కొద్దిగా కూడా ఇలా ఎండు కొబ్బరిలో ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి కొబ్బరి అంటే మనం కొబ్బరి నూనెని రాసుకుంటూ ఉంటాం కదండి, ఆ ఎండు కొబ్బరి వల్లే మనకి కొబ్బరి నూనె కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా కాల్చే కొద్దీ మనకి ఈ విధంగా ఆయిల్ అయితే ఇలా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి 2, 3 వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు కనిపించినాయి అనుకోండి, అప్పటికప్పుడు మనం ఈ విధంగా చక్కగా ఇలా తెల్ల వెంట్రుకలు కనపడకుండా ఉండాలంటే కలర్ అయితే ఈ విధంగా తెల్ల వెంట్రుకలు అప్లై చేసామనుకోండి, తెల్ల వెంట్రుకలు అనేది కనిపించవండి. మన వెంట్రుకలు కూడా షైనింగ్గా చక్కగా గ్లోయింగ్గా కనిపిస్తాయి. ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉంచుకోవాలి అంటే ఇలాగ ఎండు కొబ్బరితో ఇలా ట్రై చేసి చూడండి. న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి సో మీకు ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం ఎక్కువగా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా కొద్దిగా ముందుగానే మనం ఒక 10 మినిట్స్ ముందే ఇలా కట్ చేసే ముందు వాటర్లో ఆనియన్స్ ఈ విధంగా వేసేసుకుని తర్వాత కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే నేను ఎంతగా కష్టపడి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.